జై భీమ్ 99 న్యూస్కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రతి సోమవారం మార్కెట్ నిర్వహించడం వలన పాఠశాలలో చదువుకునే విద్యార్థినులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు అంతరాయం కలుగుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆరోపించారు. మార్కెట్ రోజున వ్యాపారాలు తెచ్చుకున్న వాహనాలు పాఠశాల ముందర నిలపడం వలన పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఆటంకం కలుగుతుందని అన్నారు. మార్కెట్ పూర్తయిన తర్వాత వారు విడిచిపెట్టిపోయిన వ్యర్థ పదార్థాలు కుళ్ళిపోయి దుర్గంధ వాసన వస్తుందని, వాటిపై ఈగలు దోమల వలన పిల్లలు అనారోగ్య బారిన పడుతున్నారని, పాఠశాలకు కూతపెట్టు దూరంలో మున్సిపల్ ఆఫీస్ ఉన్నా వారు పట్టించుకోవడం లేదని, ఇకనైనా ఉన్నతాధికారులు పట్టించుకొని ఇక్కడ నుండి మార్కెట్ను తొలగించి పిల్లలకు న్యాయం చేయగలరని ఉపాధ్యాయులు కోరారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎఫ్ఎస్సి ప్రధానోపాధ్యాయునిగా మాట్లాడుతున్నాను. అయితే మా పాఠశాల పరిధిలో ప్రతి సోమవారము అంగడి నిర్వహిస్తున్నారు. మా పాఠశాల గేట్ ముందటనే వెహికల్స్ పెట్టడము, తర్వాత పిల్లలు వచ్చిపోవడానికి కూడా ఇబ్బందిగా ఉండే విధంగా మార్కెట్ నిర్వహణ జరుగుతుంది. అయితే మార్కెట్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఇక్కడ మిగిలిపోయినటువంటి వెజిటేబుల్స్ను తర్వాత చెత్తనంతా కూడా ఇదే పరిధి లోపల వదిలిపెట్టిపోతున్నారు. అంత దుర్గంధంగాను దుర్వాసన వస్తున్నది. అయితే పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ సోమవారం రోజు అసలు పాఠశాల నిర్వహణ అంతా కూడా డిస్టర్బెన్స్డ్గా ఉంది. మార్కెట్లోకి వచ్చేటువంటి వ్యాపారస్తుల ద్వారా కానీ తర్వాత కొనుగోలుదారుల ద్వారా కానీ వాళ్ళు ఏమంటున్నారు అంటే అంతా వీళ్ళు అరవడము, మా కూరగాయలు కొనండి అని అడవడంతో క్లాసు నిర్వహణ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఎన్నిసార్లు ఇక్కడ నుంచి మార్కెట్ తొలగించి వేరే చోట ఏర్పాటు చేసుకోమని చెప్పినప్పటికీ అది సాధ్యం కావట్లేదు. ఇప్పటికైనా కాస్త స్పందించి పాఠశాల విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ మార్కెట్ని ఇక్కడ నుంచి తరలించాలని కోరుతున్నాము. దీనితో పాటు ఇంకొక విషయం ఏమిటంటే ఇది పాఠశాల భవనము చాలా పురాతనమైంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సరిపడేంతగా లేదు. ఆ కొత్త బిల్డింగు నిర్మాణము మధ్యలోనే ఆగిపోయింది. దానితో ఆ పాఠశాల విద్యార్థుల్ని క్లాసులలో కూర్చుండబెట్టడము ఇబ్బందిగా ఉంది. ఆ కెపాసిటీకి మించినటువంటి పిల్లలు ఉన్నారు. అందులో అది 30 స్టూడెంట్స్ సరిపడేటువంటి రూమ్లు మాత్రమే ఉన్నవి. అయితే 42, 43 అట్లా ఉన్నటువంటి స్ట్రెంత్ పిల్లల్ని ఒకే దాంట్లో కూర్చుండబెట్టడం మూలంగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ పాఠశాలను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త బిల్డింగ్ను వెంటనే పూర్తి చేయాలని పై అధికారులకు నేను విన్నవించుకుంటున్నాను. దయచేసి ఈ పాఠశాల భవనాన్ని పూర్తి చేసి పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలని నేను కోరుతున్నాను. ఇంకొకటి చుట్టుపక్కల అంతా ఓపెన్గా ఉండడంతో కాంపౌండ్ వాల్ కూడా లేకపోవడంతో ఈ పాఠశాల పరిధిలోకి పశువులు రావడము, పందులు రావడము, తర్వాత మేకలు వచ్చి పెట్టినటువంటి చెట్లను కూడా ధ్వంసం చేస్తున్నాయి. ఆ ఒక్క చెట్టు లేకుండా చేయడం జరిగింది. తర్వాత వేరే వాళ్ళు కూడా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని దయచేసి పాఠశాల యొక్క భవనాన్ని నిర్మించి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉండేటట్టు చూడాలని కోరుతున్నాము. మేము ఇప్పటికే ఎమర్జెన్సీ లోపల చాలా డబ్బు ఖర్చు పెట్టుకొని పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. అయినా ఇబ్బందిగా ఉంది కాబట్టి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మాకు సాయం చేయాలని కోరుతున్నాము.